హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి ఇఫ్తార్ స్పెషల్ ఒక గంజి అనేది రెసిపీ. సో అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక సాస్ ప్యాన్ ఏదైనా తీసుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేయండి. అది కొంచెం చిటపట అంటాయి కదా. సో అప్పుడు మీరు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా పుదీనా కూడా తీసుకోండి. బట్ పుదీనా ఇప్పుడు యాడ్ చేయొద్దు. సో ఫస్ట్ ఇవి యాడ్ చేసుకొని మీరు మంచిగా సాటే చేసుకోండి. కొంచెం ఆనియన్స్ ఏంటంటే మనకు కొంచెం బ్రౌనిష్ అలా ఉంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో ఈ గంజి రెసిపీ యాక్చువల్లీ దీన్ని మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన ఉప్మా రవ్వ. సో ఉప్మా రవ్వతో చేస్తామన్నమాట. వైట్ కలర్ బొంబాయి రవ్వ అంటారు కదా, దాంతో. ఓకే, వన్స్ ఇది సాటే చేసుకున్న తర్వాత మీరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను చాలా లైట్గా, అసలు ఎక్కువ తీసుకోవద్దు, జస్ట్ ఆ కొంచెం ఫ్లేవర్ టచ్ కోసం మనం లైట్గా కొంచెం యాడ్ చేస్తాం అంతే. సో రంజాన్ కదా, సో 6:30 ఆ టైంకి ఫాస్టింగ్ టైం అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నమాజ్ చదివేసి డిన్నర్ స్టార్ట్ చేస్తారనమాట. సో అందుకని నేను ఇఫ్తారీ ప్రిపరేషన్ అప్పుడే ప్యారలల్లీ నేను డిన్నర్ ప్రిపరేషన్ కూడా రెడీ చేసేస్తాను. సో సైడ్కి నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు కొంచెం బిజీ షెడ్యూల్, నాకు కొన్ని కాల్స్ అలా ఉన్నాయి. సో ఆ షెడ్యూల్లో ఇంకా హడావుడి ఇవి కూడా ప్యారలల్గా చేస్తూ మేనేజ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ వెరీ టఫ్, బట్ ఇట్స్ ఓకే, నో అదర్ ఆప్షన్. సో ఇప్పుడు కొంచెం ఆనియన్స్ అవన్నీ కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత మనం ఏంటంటే దీంట్లో వాటర్, మనకి ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్. అన్నీ యాడ్ చేసి దాంట్లో వాటర్ యాడ్ చేసి రవ్వ యాడ్ చేయడమే. ద ఓన్లీ థింగ్ డిఫరెన్స్ ఏంటంటే మనం ఉప్మా రవ్వ ఒక 1 కప్ అలా తీసుకున్నాం అనుకోండి, ఒక 6 కప్స్ 7 కప్స్ అలా వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది జావా లాగా మనం ప్రిపేర్ చేస్తామన్నమాట. దీని కన్సిస్టెన్సీ అనేది చాలా పల్చగా ఉండాలి. మనం జావాలు ప్రిపేర్ చేసుకుంటే ఎలాగ పల్చగా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఉండాలి దీని కన్సిస్టెన్సీ. సో కొంచెం ఆ వాటర్లో ఉప్మా రవ్వ ఏదైతే ఉందో అది వేసి బాగా కలపండి, మనకి లంప్స్ అలా ఫామ్ అవ్వకుండా. సో ఇక్కడ చూస్తే మీరు లైక్ వైట్గా అలా ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి వాటర్. నేను యాక్చువల్లీ 2 కప్స్ ఏమో తీసుకున్నాను. 2 కప్స్కి నేను హార్డ్లీ ఒక 4-6-7 కప్సే తీసుకున్నాను. బట్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. సో అందుకని మళ్ళీ వాటర్ యాడ్ చేశాను అనమాట. సో ఈ టైంలో మీరు కొంచెం పుదీనా అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో ఫ్లేవర్ కోసం మనం ఏంటంటే పోపులో యాడ్ చేయము, అది కొంచెం బర్న్ట్ అయ్యి కొంచెం చేదు టేస్ట్ వస్తుందని చెప్పేసి ఈ వాటర్ అలా బాయిల్ అవుతున్నప్పుడు మనం యాడ్ చేస్తామన్నమాట పుదీనా. సో ఫస్ట్ యాక్చువల్ దీన్ని గంజి ఎందుకంటారో నాకు తెలీదు. బికాజ్ నాకు తెలిసినంత వరకు గంజి అంటే మనం అన్నం వారుస్తాం కదా కుక్ అయిన తర్వాత, దాన్ని మేము గంజి అని పిలుస్తాం. సో ఇంతకుముందు మ్యారేజ్ తర్వాత మా అత్తయ్య ఇది ప్రిపేర్ చేస్తూ ఉంటే గంజి అది ఎలా తింటారు, అది ఎలా తాగుతారు అని అనేదాన్ని. సో నాకు దాని తర్వాత గంజి అంటే ఆ గంజి కాదు, ఇది డిఫరెంట్, నువ్వు ఒకసారి టేస్ట్ చేయని చెప్పి చేస్తే చాలా బాగా నచ్చింది. మనకేంటంటే ఇది ఒక 1 గ్లాస్ తాగామంటే ఇంకా అవసరం లేదు, మీల్స్ అవి అవసరం లేదు, స్టమక్ ఫుల్ అయిపోయింది అనమాట. సో ట్రై చేయండి ఖచ్చితంగా. సో నేను ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేశాను. పుదీనా ఫ్లేవర్ మీరు కొంచెం ఎక్కువనే వేసుకోండి. పుదీనా బాగుంటుంది అనమాట, ఆ పుదీనా ఫ్లేవర్ తగులుతూ ఉంటే మనకి బాగుంటుంది టేస్ట్. సో ఇదనమాట దీని స్టోరీ. సో మీరు వాటర్ అవి చెక్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ సాల్ట్ అలా అవి చెక్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ చేసుకోండి. సో ఇంతే, ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్తీగా, ఇది చాలా హెల్తీ అని కూడా అంటారు. సో మస్ట్ ట్రై రెసిపీ ఇది కూడా. సో మనకి ఏంటంటే ఎప్పుడన్నా సూప్స్ అవి అలా తాగాలనిపిస్తుంది కదా, సో అలాంటప్పుడు ఇది ప్రిఫర్ చేస్తే గుడ్. ఎందుకంటే మనకి స్టమక్ ఫుల్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇది హెల్తీ కూడా అని అంటారు. సో ట్రై చేయండి. సో రెడీ అయిపోయింది.
సో నేను ఇంకా ప్యాక్ చేసేస్తున్నాను మస్జిద్‌కి పంపించడానికి. సో మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. దీంట్లో మెయిన్ ఇంకోటేంటంటే దీని మీద లాస్ట్‌లో బూందీ యాడ్ చేసుకుంటారు. కారం బూందీ ఉంటది కదా! అది యాడ్ చేసుకొని తింటారు. సో మీరు అది లాస్ట్‌లో యాడ్ చేసుకొని తినండి. కరెక్ట్ తినేటప్పుడు యాడ్ చేసుకోండి. దట్స్ ఆల్. బాయ్.